నమస్కారం గురుగారు. సంక్షేమం చతుర్శనం. గురుగారు, శనిదోషం. ప్రతి మనిషి జీవితంలోని శనిదోషం ఏదో రోజు వచ్చి అలా చక్కగా టచ్ చేసి వెళ్ళిపోతూ ఉంటది. కానీ అష్టమ శని ఇలాగా కొంచెం ఎక్కువ నాళ్ళు ఉంటుంది కాబట్టి దీని ప్రభావం గురించి భయపడుతూ ఉంటారు. అస్సలు విషయానికొస్తే శని గురించి భయపడాల్సిన అవసరమే లేదు. మనకు అన్ని రకాలుగా సహాయపడేది అసలు ఆయనే. కాస్త గుర్తించండి అని మీలాంటి గురువులు చెప్తూ ఉంటారు. మరి శనిదోషం పోవడానికి ఏదైనా ఒకవేళ ఉంటే మంచి పరిహారం ఏదైనా మళ్ళీ ఓకేమ్మా. ఏమన్నా తాంత్రిక విధానం? ఓకే, ఖచ్చితంగా. ముందుగా మా స్వామివారి దానం చేసుకోవాలి. ఎందుకంటే శని భగవానుడికి అయ్యప్ప స్వామి దీక్షకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. మన ప్రత్యేకంగా అయ్యప్ప స్వామి మాల ధరని ఇవన్నీ కూడా బట్టలు వేసుకుంటారు కాబట్టి దీనికి ప్రత్యేకంగా మా స్వామివారి ధ్యానం చేసుకుని ముందుకు వెళ్ళిపోవడం. స్వామి చేసినప్పుడు సురముత్తారు అర్చన ఆర్యంగి దిగుల వాళ్ళకి నిర్మేంద్ర శాస్త్ర శబరికి హరియ సుతన జ్యోతి స్వరూపం మాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామ దేవుని స్వామి. సాటర్న్ శని మహారాజు గారి గురించి మాట్లాడాలంటే అది ఆయన అనుగ్రహం ఉంటేనే మన నోట్లకి మాట వస్తుంది, లేకపోతే ఉండదు. ఎవరైనా కూడా భగవానుడు మనలో ఉన్న కర్మ ఫలాన్ని తొలగించడానికి వస్తాడు అన్నమాట. ఏ జన్మలో చేసుకున్న కర్మమో ఏదో విధంగా అది మన కడిగి పాడేయడానికి అని వచ్చి మనకు మన జాతక చక్రంలో మన జాతక చక్రంలో మన రాశికి బిఫోర్ స్టార్ట్ అయిందంటే 2 సంవత్సరాల ముందు మన దగ్గరకు వచ్చి 2 సంవత్సరాలు, దాని తర్వాత 2 సంవత్సరాలు, మొత్తం 7.5 సంవత్సరాలు. దీని తర్వాత 4వ ప్లేస్ అర్ధాష్టమ శని, తర్వాత 8వ ప్లేస్ ఉంటే అష్టమ శని. వీడు కొన్ని ఉంటాయి. గురువులు అప్పుడు మన జాతక చక్రం ప్రాబ్లం మీదకి వస్తున్నాడో చెక్ చేసి ఏమేమి చెప్పేస్తుంటారు. శని భగవాన్ రెమెడీస్ ఎన్నో వందల కొద్దున్నాయి భగవంతుడికి సంబంధించి. కాకపోతే అందులో ప్రత్యేకమైన రెమెడీ ఒకటి చెప్పేస్తాను. సరే, కొంతమంది స్వామివారి తొలగించుకోవడానికి శని దోషాన్ని తొలగించుకోవడానికి హోమాలు యాగాలు చేసి తైలాభిషేకం చేసి కొన్ని శక్తి ఉంటుంది, కొంతమందికి ఉండదు. అది ఏదో చేస్తున్నాం. ఏదైనా కూడా స్వామివారి అనుగ్రహం కోసం చిన్న రెమెడీ చేయడం వల్ల ప్రత్యేకమైన దోషం అనేది పోతుంది. దానివల్ల మనకు ఒకసారి నడుస్తున్న పనులు ఇమ్మీడియట్లీ ఆగిపోవడం, ధనానికి ప్రాబ్లం రావడం, తర్వాత ఇంట్లో తరచుగా గొడవలు కావడం, ఇవన్నీ భగవంతుడు అనుకుంటాం. అనారోగ్య ప్రాబ్లం రావడం, కాళ్ళకు ప్రాబ్లమ్స్ రావడం, కాళ్ళ నొప్పులు ఇవన్నీ రావడం శని భగవంతుడు కోసం. హాస్పిటల్ ఖర్చు ఎక్కువ కావడం, హాస్పిటల్ ఏదో అనారోగ్యం రావడం, హాస్పిటల్ ఖర్చు లక్షల కోట్లలో పోతుంటది. దానికి సంబంధించింది అట్లా కాకుండా భగవంతుడు అనేది రావడానికి ఏం చేయాలి? ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా మనలో అంటే ప్రత్యేకంగా రెమెడీ చెప్తాను, కాకపోతే రెండు వేరే కూడా చెప్తాను. దాంట్లో మన చేతి కింద అంటే ఎవరైతే వర్కర్స్ ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా ఏమనకూడదు, శని భగవాన్ అలతుంటారు అన్నమాట. అందుకే మన దగ్గర ఉన్న వర్కర్స్ ఏమనకూడదు, తర్వాత వారిని గౌరవించుకోవాలి. తర్వాత ఎక్కడైనా సిమెంట్ వర్క్ చేస్తుంటారు కదా, టాపి మేస్త్రులు కానీ వీళ్ళు ఉంటారు కదా, రోడ్ వేసి వాళ్ళు అందరూ శని భగవానికి సంబంధించిన మనుషులు అన్నమాట. కూలీ వాళ్ళందరూ కూడా శని భగవానికి సంబంధించిన ఏదైనా శ్రమ పడే వాళ్ళందరూ కూడా శని భగవాన్ అంటే వారిని గౌరవించడం. అంటే ఏదో విధంగా వారికి మీకు చాతనైతే ఒక 10 రూపాయలు ఇవ్వడం, లేకపోతే స్వీట్ ఇప్పించడం, లేకపోతే ఛాయ్ తాగిపోయడం, లేకపోతే కూలీ ఏదో ఒక చేసి ఉండండి మీకు సంబంధించింది. అందులో చాలా శని భగవానుడు శ్రమ చేసే వాళ్ళని గౌరవిస్తే నిన్ను ఏమన్నారు, శనిదేవుడిని మనం పూజించినట్టే, కష్టానికి ఆయన ప్రతీక కాబట్టి. తర్వాత సరే ఇదంతా ఉండని మనం చేయండి. కాకపోతే ఒక ప్రత్యేకమైన రోజు సాటర్డే రోజు అనుకో, శనివారం రోజు ఉదయం 6 నుంచి 7 గంటల సమయంలో శని హోరా ఉంటుంది శనివారం రోజు. ఆ రోజులో ఒక ఇనుప మూకుడు ఏదైనా తీసుకోవచ్చు, మూకుడు చిన్న ఏదైనా ప్లేట్ లాంటిది, ఇనుప లేకపోతే స్టీల్ అని పెట్టుకోవచ్చు. అట్లా కూడా లేదంటే బ్లాక్ మట్టితో తయారు చేసిన ప్రమిద లాంటిది తీసుకోవచ్చు. ఇందులో ఏం చేయాలి? నల్ల నువ్వులు పోయాలి, నల్ల నువ్వుల నూనె ఆయిల్ పోసేసి ఆంజనేయ స్వామి దేవాలయం కానీ, లేదంటే వెంకటేశ్వర స్వామి దేవాలయం కానీ, లేదంటే నవగ్రహాల దేవాలయాలు కానీ ప్రత్యేకంగా ఎక్కడైనా సరే, లేదు వీలైతే కాళీ అమ్మవారి అమ్మవారి దగ్గర కానీ, లేకపోతే భైరవుడి గుడి దగ్గర అయినా సరే, ఇందులో ఆ ఆయిల్ పోసినాం కదా, మనం అందులో ఏం లేదు, ప్రత్యేకమైన స్వామివారి మీ గోత్ర నామాలు పేర్లని చెప్పి కూడా అలా ఫేస్ చూడమే అంతే. చిన్న రెమెడీ వల్ల మీకున్న దోషం ఇమ్మీడియట్ గా పరిహారం అయిపోతుంది. ఎక్కడ గురుగారు అంటే ఇప్పుడు మనం ఇంట్లో పెట్టుకొని చూడొచ్చా అది, లేదంటే ఏదైనా ఇంట్లో చేసే పరిహారాలు చేయకూడదు, దేవాలయంలో ప్రమిదిలో పోసేసి మనం ప్రతిబింబం చూసుకోవాలి. శనివారం ఉదయం 6 to 7 హోరా కాల్ ఉండేది. ఏ వారానికి ఆ హోరా మార్నింగ్ టైం ఉంటుంది కాబట్టి శని హోరాలో మనం ఎప్పుడైతే మన ప్రతిబింబాన్ని అందులో చూసామో మనలో ఉన్న సర్వ రోగాలు కానీ, సర్వ శని దోషాలు కానీ అన్ని కూడా పరిహారం అయిపోయి, ఆయిల్ చెప్పాను కదా, మనలో ఉన్న నెగిటివ్ అనేది దాన్ని ఏం చేయాలి? తర్వాత
మీరు అక్కడ ఇచ్చిపెట్టి రావచ్చు, అవసరం లేదు దాన్ని దీపంగా వెలిగించి రావచ్చు, ఓకే. అక్కడనే పెట్టి కూడా రావచ్చు. ఉమ్, ఉమ్. దీపారాధన వెలిగించవచ్చు, లేదంటే అట్లనే మన ఫేస్ అలా చూసేసి ఉమ్. సైలెంట్ గా వచ్చేయచ్చు. ఓకే. వచ్చేసి కాళ్ళు చేతులు కూడా ఫ్రీ అయిపోతుంది. అయిపోతుంది. ఇది శని భగవాన్ ప్రత్యేకమైన రెమెడీ. కొన్ని శని త్రయోదశులు వస్తుంటాయి. అవును. స్వామివారి అట్లాంటప్పుడు మనం వెళ్ళలేని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. గుడికి ఖచ్చితంగా వెళ్ళాల్సింది. వెళ్ళాలి. గుడికి వెళ్ళాలి. అంటే అభిషేకాలు అవి కాకపోయినా కూడా మీరు చెప్పింది కూడా అంతే, చేసుకోవచ్చు. ప్రతిబింబం పెట్టేసి ఆడ చూసి ఆడ పెట్టేసి చాలు. వచ్చేయచ్చు. స్వామివారికి అందించినట్టే మనలో అంతే. ఉన్న చెడు అతను లాగేసింది అనమాట. శని భగవానుడు సంబంధించి ఇష్టమైన తైలంలో మన మన మొహంలోనే ఉంటుంది అనమాట. స్వామివారు తయారు తీసేసుకుంటారు అనమాట. అవును. తీసేసుకున్నారు కాబట్టి మనం మీకు దోషం అనేది వెళ్ళిపోయింది. కాబట్టి స్వామివారి అనుగ్రహం మనకి ఆయనకి కావాల్సిన దాంట్లో ఇచ్చేసినాం కాబట్టి ఆయన శుభదృష్టి మనది ఉంటుంది. అవును. ధనాన్ని ఆయన ఇచ్చినట్టు ఎవరు ఇవ్వలేరు. అవును. ఉన్నత స్థాయికి తీసుకెళ్ళదు అతనే. కాబట్టి స్వామివారిని ఆరాధించడం, స్వామివారిని చేయడం, స్వామివారికి సంబంధించిన వారికి సంబంధించిన మనుషులు మనం గౌరవించడం వల్ల మనకు ఉన్నత స్థాయికి అతిశీఘ్రంగా ఎదుగుతుంటూ ఉంటాం అనమాట. అందుగురించి మన దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా గౌరవిస్తుంటారు. ధన్యవాదాలు గురుగారు. సంతోషం. చాలా చక్కటి రెమెడీస్ అందించారండి. సింపుల్ అసలు నేను అందరూ ఈజీగా ఫాలో అయిపోవచ్చు. మరి తప్పకుండా శని త్రయోదశి రోజు కానీ లేదు శనివారం పూట కానీ మీకు ఏదైనా శని దోషం ఉందా, అష్టమ శని ఇలా ఉంటే శనిని తృప్తిపరిస్తే మనకు అన్ని మంచిగా జరుగుతాయి. మరి తప్పకుండా ఈ పరిహారాల్లో ఏదో ఒకటి మీకు వీలైంది చేసుకోండి, మంచి ఫలితాన్ని పొందండి. ఇంకా మీకు ఏమైనా ఇతర సమస్యలు ఉంటే ట్రిపుల్ డివోషనల్ గ్రూప్ మలయాళ భగవతీ పీఠం నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంది. శివ నరసింహ తంత్రి గారిది అపాయింట్మెంట్ కావాలని అనుకుంటే తప్పకుండా మీరు బుక్ చేసుకుని నేరుగా ఆయన్ని కలిసి ఆయన ఆశీర్వాదం పొందే భాగ్యాన్ని కూడా మీరు కలిగించే అవకాశం ఉంది. నెంబర్ నోట్ చేసుకోండి.